ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాట చదువుతాను. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి మనం ఎన్నో విషయాలు వింటున్నాము. మనము కూడా ప్రార్థన చేసుకుంటాం. అయితే ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు ప్రార్థన చేయటం వలన మనలో కలిగే అనుభవాలు ఏమిటి, ఎందుకు చేయాలి అని మొదట మనం అనుకుంటే, ప్రార్థన అనేది ఒక కట్టడ. అది మొదట మనం గమనించాలి. ప్రార్థన అనేది ఒక కట్టడ, అంటే మన కట్టడను పాటించాలి కదా. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 7వ చరణం, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 8వ వచనం అంటే 8వ చరణం, నన్ను అడుగుము, జన్మలను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతలో సొత్తుగాను ఇచ్చేదను. 7వ చరణం ఏమంటాడు? కట్టడను నేను వివరించేదను అని. 8వ చరణం నన్ను అడుగుము. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎందుకు చేయాలంటే, ప్రార్థన అనేది దేవుడు మనకు నియమించిన కట్టడ, దాన్ని మనం పాటించాలి. ఇది మొదటి విషయం. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన చేయటానికి దేవుడే మనకు ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7:7లో మనం గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట కనబడుతుంది. మత్తయి సువార్త 7, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగమని చెప్పి మనకి బోధించిన వాడు మన ప్రభువైన యేసునాథుడు. అడగమని అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, దేవుడు నియమించిన కట్టడ. రెండవది, ఇక్కడ మనం గమనిస్తే దేవుడే అడగమని మనకు తెలియజేస్తున్నాడు. ఇలాగ ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే, ఈ భూమి మీద దేవుడు తన కార్యమును జరిగించుట కొరకు రక్షణ పొందిన విశ్వాసిగా మనం అందరము ఎప్పుడు ప్రార్థన చేయాలి. దేవుని పని జరగాలి భూమి మీద. అంటే ఎన్నో ఉన్నాయి. మొదటగా మరి దేవుని కార్యం ఏమిటంటే, అనేకులు నరకము తప్పించుకుని నిత్యజీవంలోనికి రావాలి కదా. అందుకనే పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. చూడండి, పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఇక్కడ మనం గమనించినట్లయితే 1-2 వచనాలు చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు, 2వ అధ్యాయం మొదటి పత్రికలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు. అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మనం ప్రార్థించాలి అందరి కొరకు. ఎందుకంటే నరకము నుండి తప్పించబడటం ఒకటైతే, మరొక మాట రాజులు, అధికారులు వారి యొక్క అధికారంలో పనిచేయడంలో ముందుకు సాగటానికి సహాయం కొరకు ప్రార్థించాలి. ఇలాగున మరి ప్రార్థించండి అని హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయుట అనే అనుభవంలో మనం ఎందుకు చేయాలంటే, దేవుణ్ణి కట్టడ అని మొదట చెప్పుకున్నాం. రెండవదిగా ఆయనే మనకి తెలియజేసి అడగమని. మూడవదిగా అందరి కొరకు ప్రార్థించడంలో ఒక విషయం ఏంటంటే, అనేకులు నరకము తప్పించుకుని నిత్య జీవంలోనికి రావాలి. ఇది దేవుని యొక్క కృప ద్వారా జరిగేటువంటి గొప్ప కార్యం. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొక మాట మనం గమనించాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలనే విషయంలో, దేవుని కార్యం భూమి మీద జరగాలన్నాం కదా. మొదటిది ఏంటంటే, అందులోనే ఒక భాగం ఏంటంటే రక్షణ కార్యం జరుగుట. కాబట్టి దాని కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. అనేకులు రక్షింపబడాలి. అలాగే ఈ భూమి మీద దేవుని సంఘములో ఉన్నటువంటి అనేకమైన
అసత్య బోధలు తొలగిపోయి సంఘము సత్యంలో ప్రతిష్ఠింపబడటానికి మనం ప్రార్థన చేయాలి. మొదటిగా అందరి కొరకు ప్రార్థన చేయటం ఒక ఉద్దేశము. రెండవది, సంఘములో అసత్య బోధలన్నీ తొలగిపోయే రీతిగా, సంఘము సత్యంలో ప్రతిష్ఠింపబడే రీతిగా ప్రార్థన చేయాలి. అండి మనం గమనించాలి. 3 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది కట్టడన్నాం, రెండోది దేవుడు అడగమని చెప్పి, మూడవది దేవుని కార్యం జరగాలని కొంచెం చెప్పుకున్నాం. అలాగే 4వ విషయంగా మనం గమనిస్తే ప్రార్థన ద్వారా మనలోని లోపాలు సరిదిద్దబడి మన వ్యక్తిత్వము దేవుని పోలికలోనికి మార్చబడే అద్భుతమైన ఘట్టము, కార్యము ప్రార్థన. అందుకు మనం ప్రార్థన చేయాలి. నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. ఎందుకు ప్రార్థన చేయాలి అండి అంటే ఒకటే కాదు విషయం. ఎందుకు చేయాలంటే ఇదొక ఆజ్ఞ, ఇదొక కట్టడ. దేవుడే మనకు అడగమని చెప్పాడు. అలాగే భూమి మీద దేవుని కార్యం జరగాలి, అలాగే మనలో కూడా దేవుని కార్యం జరగాలి. ఏంటనగా మన వ్యక్తిత్వ నిర్మాణం, అంటే మనలో ఉన్న లోపాలు దిద్దుకోవాలి. ఇంకా మన శరీరం విమోచింపబడలేదు, ఆత్మ విమోచింపబడింది. ఇదే శరీరం నివసిస్తున్నాము కనుక రకరకాల సమస్యలు, శోధనలు, బాధలు దుష్టుడు కలిగిస్తూ ఉంటాడు. శరీరేచ్ఛలన్నిటినీ జయిస్తూ దేవుని కృపల ముందుకు సాగటానికి, మన వ్యక్తిత్వ నిర్మాణం జరగటానికి మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన ద్వారానే మనము అనేక విజయాలు పొందగలము గనక ప్రార్థన చేయాలి. ఈ 5 విషయాలు మనం గమనిద్దాం. అనేకమైన గొప్ప కార్యాలు జరగాలంటే మనం ప్రార్థన చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన గురించి ఎన్నో విషయాలు వింటున్నాము, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. కానీ వింటున్నాము, తెలుసుకుంటున్నాం, కానీ మనం ప్రార్థన చేయకపోతే అవేవి మనలో జరగవు. కనుక మనం ప్రార్థన చేయాలి. ఏమండి, మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, అలాగే సత్యాన్ని ప్రకటించాలి, సంఘం సత్యంలో ప్రతిష్ఠింపబడాలని ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థనలో నన్ను చెక్కు తండ్రని దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుని కార్యం భూమి మీద జరగాలి, మనలోనూ జరగాలి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు గమనించండి. ప్రార్థన చేయుట అనేది ఎన్నో అనుభవాలు మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రార్థన చేయటంలో ఇంకొక మాట కూడా చెప్తాడు. ఏమండి, ప్రార్థన మనం చేయటంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 16వ వచనం, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏమంటున్నారు ఇక్కడ? మీరు స్వస్థత పొందునట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. స్వస్థత కొరకు ప్రార్థించాలి. మన వ్యక్తిత్వంలో లోపాలు దిద్దుకోవటానికి, అనగా మన వ్యక్తిత్వ నిర్మాణం జరగటానికి ప్రార్థన చేయాలి. భూమి మీద దేవుని కార్యం జరగటానికి ప్రార్థన చేయాలి. దేవుడు మన కట్టడ నియమించడానికి ప్రార్థన. ఇలాగా ప్రార్థన ఎందుకు చేయాలో మనం తెలుసుకొని అలాగనే చేయగలిగే నూతన తీర్మానంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. అలాగే మనం ప్రతి విషయంలో విజయాన్ని పొందడానికి ప్రార్థన చేయాలి. కనుక ఈ సందేశం వింటున్నవారు ఒకసారి ఆలోచించండి, ఎందుకు ప్రార్థన చేయాలి? ఇదేం ఆచారమా? ఇదేది పారంపర్య ఆచారంగా, ఏదో మొక్కుబడా కాదు. ప్రార్థన చేయటం అనేది ఒక కట్టడ. ప్రార్థన చేయటం అనేది దేవుని యొక్క కార్యం జరుగుట. ప్రార్థన చేయటం అనేది విజయాన్ని చూడటానికి. ప్రార్థన చేయటం అనేది మన వ్యక్తిత్వ నిర్మాణం జరగటానికి. ప్రార్థన చేయటం అనేది భూమి మీద దేవుని కార్యం చూడటానికి. కనుక ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం పొందుకుందాం. అయితే కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, సందేశం ఆలమాల ఫలింపజేసి మీరు మహిమ పొందమని యేసునామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.